విద్యాదేవి, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. చెప్పిన చాడీలు అబద్ధాలు చాలు, ఇక వెళ్ళిపో. నేను చెప్పింది నిజాలు కాకపోతే మీకంత కోపం ఎందుకొస్తోంది? మహా పెంపకాన్ని విమర్శిస్తే మాక్కూడా కోపమే వస్తుంది. మా మహావదిన వల్లే ఇంకా ఈ ఇల్లు ఇలా ఉంది. సుమతి ఉండుంటే ఇంకోలా ఉండేదేమో. తన పిల్లల్ను గద్ద తన్నుకుపోవాలని చూస్తే కోడి కూడా ఎదురు తిరుగుతుంది. అలాంటిది మీరు కామ్గా ఉన్నారు. సుమతి ఉంటే ఇలా జరిగేది కాదు. మీ దురదృష్టమో తన దురదృష్టమో సుమతి ఈ ఇంటికి దూరమైంది. కాని నేను ఎక్కడున్నా మీ మంచి కోరుతూనే ఉంటాను. మీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. థ్యాంక్స్. ఇక తమరు బయలుదేరొచ్చు. ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్తున్నాను మహాలక్ష్మి. నేనేం చెప్పినా నీ మంచి కోసమే ప్రీతి. నువ్వు కోరుకున్నట్టుగా నేను వెళ్ళిపోతున్నాను. కానీ నా మనసంతా నీ దగ్గరే ఉంటుంది. నువ్వు బాగా చదువుకుని వృద్ధిలోకొస్తే సంతోషించే వాళ్ళలో నేను ఒకరిని, గుర్తుంచుకో. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళు, మళ్ళీ రాకు. థ్యాంక్స్ మహాలక్ష్మి. త్వరగా వచ్చేస్తాను. రామ్ సీతలతో తప్పకుండా వెళ్తున్నాను. చెప్పి వెళ్ళుంటే బాగుండేది. మొత్తానికి ఆ టీచర్ పీడ విరగడైపోయింది మహా. చాలా ఆనందంగా ఉంది. మరే ప్రతి దానికి జోక్యం చేసుకునేది ఇప్పుడు బయటికి వెళ్ళి జోలె పట్టి అడుక్కుంటుంది. నేనిక ఇష్టం వచ్చినట్టుండొచ్చు. థ్యాంక్స్ పిన్ని. ఎస్ బేబీ, యాజ్ యు లైక్. బీ హ్యాపీ. వెళ్ళి రెస్ట్ తీసుకో. మహా, కంగ్రాట్స్ మహా. అనుకున్నది సాధించాం. రామ్ సీతలు రాకముందే ఆ టీచర్ని తరిమి కొట్టేశాం. ఈ టోటల్ ఎపిసోడ్లో మనం అందరం హ్యాపీ. ఆ టీచర్ ప్రీతి బాయ్ ఫ్రెండ్ తప్ప. పాపం వాడు అనవసరంగా వచ్చి ఆ టీచర్ చేతిలో తిట్లు చంపదెబ్బలు తిన్నాడు. వాడనవసరంగా ఏం రాలేదు. నేనే ఫోన్ చేసి పిలిపించాను. నువ్వు పిలిచావా మహా? ఎందుకు? విద్యాదేవిని వెళ్ళగొట్టడానికి. వాణ్ణి రమ్మన్నాను. ప్రీతితో క్లోజ్గా ఉండమన్నాను. సినిమాకి తీసుకెళ్ళమన్నాను. అది చూసి టీచర్కి కోపం వస్తుందని, వైల్డ్గా రియాక్ట్ అవుతుందని ఆ వంకతో ప్రీతిని రెచ్చగొట్టి సూసైడ్ ప్లాన్ చెప్పి టీచర్ని పంపించేద్దామని ప్లాన్ చేశాను. వర్కౌట్ అయింది. ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయింది. మహా, నువ్వు మామూలు దానివి కాదు. మహా తెలివైన దానివి. దట్ ఈజ్ మహాలక్ష్మి. ఇప్పుడే వస్తాను. టీచర్ను పంపించటానికి
సొంత కూతురి దగ్గరికే బాయ్ ఫ్రెండ్ని రప్పించిందంటే మహాలక్ష్మి మహా డేంజర్. ఏంటి సీత, అలసటగా ఉందా? లేదు, ఆనందంగా ఉంది మామా. ఎందుకు? పిన్ని కోసం షాపింగ్ చేసినందుక? కాదు, నా కోసం నువ్వు ఫైటింగ్ చేసినందుకు. ఫైటింగ్ నేను చేయలేదు, నువ్వు చేయించావు. హమ్, నాది రియాక్షనే మామా, కానీ యాక్షన్ నీది కదా. అలా ఫైట్ చేస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. నేను కూడా నా రాముడు అమాయకుడు అనుకున్నాను. పర్వాలేదు, ధైర్యవంతుడే. సీత జోలికొస్తే ఆ రాముడు ఊరుకోలేదు, అలాగే ఈ రాముడు ఊరుకోడు. అవును, ఆ రాముడు సీత కోసం రావణుడితో యుద్ధం చేశాడు. ఈ రాముడు రౌడీలతో ఫైటింగ్ చేశాడు. ఇంతకీ ఈ రోజు నువ్వు ఎంజాయ్ చేసావా లేదా? చాలా బాగా చేశాను మామా. నువ్వు నేను అడిగినవన్నీ చేశావు. ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. ఇది నా మెమోరియల్ డే. అది మెమోరియల్ డే కాదు, మెమరబుల్ డే. అదే టీచర్ గారు చెప్పబట్టే, ఇంట్లో ఉండి టీచర్ నన్ను సపోర్ట్ చేయబట్టే ఈ రోజు నేను మామతో బయటికొచ్చి సరదాగా గడపగలిగాను. ఏదో ఒకటి చేసి టీచర్ని ఎప్పటికీ ఇంట్లోనే ఉండేలా చేయాలి. ఏంటి సీత, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు మామా. ఇంకా ఏమైనా కావాలా? ఇంకేం వద్దు మామా. మొహమాట పడకుండా అడుగు. మళ్ళీ మనం ఎప్పుడు బయటకు వస్తామో తెలీదు. అప్పుడప్పుడు వద్దాం మామా, బాగుంటుంది. నాకు రావాలనే ఉంటుంది, కానీ మీ పెన్ని వద్దంటుంది అంతేగా. ఇప్పుడు పిన్నికి శారీ తీసుకెళ్తున్నాం కదా, చాలా సంతోషిస్తుంది. మామతో నేను బయట గడిపిన విషయాల గురించి చెబితే టీచర్ ఇంకా సంతోషిస్తుంది. అదిగో మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు. ఏం లేదు మామా, త్వరగా ఇంటికి వెళ్దాం. అవును, పిన్నికి నువ్వు కొన్న శారీ చూపించాలి. టీచర్కి నా సంతోషం గురించి చెప్పాలి. నవ్వుతూ ఈ ఇంటికొచ్చాం, ఏడుస్తూ వెళ్ళిపోతున్నాం. ఈ మహాలక్ష్మికి ఎదురొస్తే ఇలాగే ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నావు? ఏడవలేక నవ్వుతున్నావా? నీ అజ్ఞానం చూస్తుంటే నవ్వొస్తుంది మహాలక్ష్మి. నన్నే పేరు పెట్టి పిలుస్తావా? పేరు పెట్టింది పిలవడానికే కదా. నన్ను పేరు పెట్టి పిలవాలంటే అందుకు అర్హత, హోదా, స్థాయి ఉండాలి. అహంకారానికి మరో పేరు పెడితే అది నువ్వు అని అర్థమైంది మహాలక్ష్మి. 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క తుఫానుకు నేల కూల్తుందన్న సామెత నువ్వు వినే ఉంటావు. అది నాకెందుకు చెప్తున్నావు? నీ దుర్మార్గాలు, అరాచకాలు ఎప్పటికీ ఇలాగే సాగుతాయనుకోకు. ఏదో ఒకరోజు నీకు ఎదురు దెబ్బ తగులుతుంది. నన్ను ఢీ కొట్టేవాళ్ళు, ఎదురు దెబ్బ కొట్టేవాళ్ళు ఇంకా ఈ భూమి మీదే పుట్టలేదు. ఈ భూమి నీలాంటి వాళ్లను ఎందరినో చూసింది, తన గర్భంలో కలిపేసుకుంది. నిన్ను కొట్టేవాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు. ఎవరు? ఆ సీత అదా నన్ను దెబ్బ కొడుతుంది.
నా కాలి గోటిని కూడా అది టచ్ చేయలేదు. 10 తలల రావణుడు కూడా నీలాగే గర్వంతో అహంకారంతో రాముణ్ణి చులకనగా చూశాడు. చివరికేమైంది? ఈ సీత ఆ రాముడు ఒకటి కాలేదు. ఈ సీత ఈ రాముడి భార్య అయింది కదా, అప్పుడే నీ పతనం మొదలైంది. సీతారాములు కలిసి నిన్ను త్వరలో పాతాళానికి తొక్కేస్తారు. నేనేం బలి చక్రవర్తినో భస్మాసురుణ్ణో కాదు, నా తల మీద నా చెయ్యే పెట్టుకోడానికి. అయినా నా ఫ్యామిలీ గురించి నీకింత ఇంట్రెస్ట్ ఎందుకు? నేనెక్కడుంటే అది నా ఫ్యామిలీ అనుకుంటాను. కానీ నా ఫ్యామిలీలో నీలాంటి వాళ్ళని వేలు పెట్టనివ్వను. ఏదో సీతకి డాన్స్ నేర్పడానికి వచ్చావు, ఆ పని చూసుకోవాలి. కానీ నువ్వు ఈ ఇంటి సొంత మనిషివన్నట్టుగా ప్రతి విషయంలో జోక్యం చేసుకున్నావు. రామ్ ప్రీతి నీ కన్న బిడ్డలన్నట్టు బిహేవ్ చేశావు. అంతటితో ఆగావా? హ, నా హస్బెండ్ జనాతో కూడా క్లోజ్ గా మూవ్ అయ్యావు. తన చేతికి బ్రాస్లెట్ పెట్టా. తను నీ మీద పడితే నీకు కంగారు లేకపోవడం, నువ్వు జనా వైపు ఏదో ఆరాధనా భావంతో చూడ్డం నేను అంతా గమనిస్తూనే ఉన్నాను. అసలు నువ్వు ఏ ఉద్దేశంతో నా ఇంట్లోకి వచ్చావు? నిజంగా నువ్వు డాన్స్ టీచర్వేనా, లేక మనుషులని లోబరుచుకునే వశీకరణ విద్య తెలిసిన తాంత్రికురాలివా? నీకు ఏం కావాలి? నా ఇంటిని, కుటుంబం మొత్తాన్ని లాగేసుకోవాలని ప్లాన్ చేశావా? మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు? నీ మనసులోని మాట బయట పెట్టినందుకు. నీ భయం, అనుమానం చూస్తుంటే ఒకప్పుడు నువ్వీ ఇంట్లోకి ఇలాంటి దురుద్దేశంతోనే ఎంటర్ అయ్యావు అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావు? నీకు నన్ను చూసి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే నువ్వు తప్పకుండా అలాంటి పనే చేసి ఈ ఇంట్లో కూర్చుంటావు. నోర్మోయ్, నోర్మోయ్! నువ్వు సుమతి ఫ్రెండ్లా ఈ ఇంటికొచ్చి ఆ సుమతిని ఏదో చేసి ఆమె స్థానాన్ని నువ్వు కొట్టేసినట్టుగా అనిపిస్తోంది. ఆపు! ఆపు! ఎందుకంత కంగారు పడుతున్నావు? నిజాలు మాట్లాడుతున్నానా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను అనుమానిస్తే నేను నిన్నిలాగే అనుమానిస్తాను. నువ్వు అభద్రతా భావంలో ఉన్నావు. నిజంగా ఈ స్థానం నీది కాదు. నువ్వు సుమతిని ఏదో చేశావు. Shut up! Shut up! నీతో నాకు మాటలు అనవసరం. అవుట్! గెట్ అవుట్! మళ్ళీ నా గడప తొక్కకు. నా ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకు. వెళ్ళు, వెళ్ళిపో! వెళ్తాను మహాలక్ష్మి, కానీ నిన్నంత ఈజీగా వదిలిపెట్టను. నన్ను తిరిగి ఈ ఇంట్లోకి తీసుకొచ్చే సందర్భం వస్తుంది. నేను మళ్ళీ వస్తాను. ఎవరిది? నా చరిత్ర అంతా తెలిసినట్టు మాట్లాడుతోంది. చచ్చినా మళ్ళీ దీన్ని ఇంట్లోకి రానివ్వకూడదు. ఏంటి మేడం వెళ్ళిపోతున్నారా? అవును సాంబా, వెళ్ళొస్తాను. మీరిక్కడుంటే సీతమ్మకు తోడుగా బలంగా ఉంటుందమ్మా. మీరు వెళ్ళిపోయారని తెలిస్తే
సీతమ్మ చాలా బాధపడుతుందమ్మా. మీరు రావడం వల్లే సీతమ్మ పోటీలో గెలిచి ఈ ఇంట్లో ఉంది. లేదంటే ఆ రోజే మహాలక్ష్మి మేడం సీతమ్మను ఇంట్లోంచి వెళ్ళగొట్టేవారు. దయచేసి మీరు వెళ్ళకండమ్మా. ఇప్పుడు వెళ్ళక తప్పదు సాంబా. దేవుడి దయ ఉంటే త్వరలోనే తిరిగొస్తాను. నువ్వు రాజ్యం సీతకు తోడుగా అండగా ఉండండి. అలాగేనమ్మా. మీరు త్వరగా తిరిగి రావాలని కోరుకుంటున్నానమ్మా. సీత జీవితం చక్కదిద్దే వరకు ఆ ఇంట్లో ఉందాం అనుకున్నాను. కానీ మహాలక్ష్మి మోసంతో నన్ను బయటికి పంపించేసింది. మామ మంచి మూడ్లో ఉన్నప్పుడు చూసి టీచర్ గురించి చెప్పి టీచర్ని శాశ్వతంగా ఇంట్లో ఉండేటట్టు చేయాలి. మామ నేను కలిసి అడిగితే టీచర్ కాదనదు. సీతకు రామ్కు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. వాళ్ళింట్లో ఉంటే నన్ను వెళ్ళనిచ్చేవారు కాదు. ఏదోలా ఆపుండేవారు. ఎలాగైనా టీచర్ గారిని ఆపి తీరాలి. టీచర్ ఉంటే నాకు కొండంత బలం. మహాలక్ష్మి అత్తయ్యను ఈజీగా ఎదిరించొచ్చు. నన్ను పంపించేసిన మహాలక్ష్మి సీతను ఎన్ని కష్టాలు పెడుతుందో రామ్ కూడా మహాలక్ష్మి మాట వింటున్నాడు. ఎలాగైనా మామను నా మాట వినేటట్టు చేసుకోవాలి. అప్పుడే మామ వాళ్ళ పిన్నిని కాదని టీచర్ గారిని ఇంట్లో ఉండనిస్తాడు. మహాలక్ష్మిని కాదని రామ్ సీతకు అండగా ఉండలేడు. సీత ఒంటరిదైపోతుంది. ఏం చేయాలి భగవంతుడా? ఏం చేసైనా సరే టీచర్ గారిని ఇంట్లోనే ఉంచుకుంటాను, అంతే. ఇప్పుడు నా దారెటు, నా గమ్యం ఏంటి? నేనేం చేయాలి? హలో, సిటీ కోర్టులో ఇప్పుడే పని అయిపోయింది. ఊరికి బయలుదేరాను. ఆశ్రమానికి తిరిగి వెళ్తే బావుంటుందా? కానీ అక్కడ నన్నెవరు గుర్తుపడతారు? కొన్నాళ్ళు వేరే ఎక్కడైనా షెల్టర్ తీసుకుని ఏం చేయాలో ఆలోచిస్తే బావుంటుంది. కానీ ఎక్కడికి వెళ్ళను? ఎవరిని ఆశ్రయం అడగను? ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? అమ్మ
విద్య? మీరా? మీరేంటమ్మా ఇక్కడున్నారు? అది నేను ఎక్కడికైనా వెళ్తున్నారా? డ్రాప్ చేయమంటారా? ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే కదా మిమ్మల్ని లిఫ్ట్ అడిగేది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు? ఏమైంది? ఏం లేదు. ఏంటో చెప్పండమ్మా. మీరు మా సీత ఇంట్లో ఉండేవారు కదా? ఇప్పుడు ఆ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. ఏం జరిగిందమ్మా? సీతకు సపోర్ట్ చేస్తున్నా అని మహాలక్ష్మి కుట్ర చేసి నన్ను ఆ ఇంట్లోంచి గెంటేసింది.